హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, నాకు వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు. మర్చిపోతున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ మనోభావాల్లో మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో చాలామంది ముందు లైక్ చేసుకొని వీడియో చూస్తున్నారు, వాళ్ళకి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. దయచేసి కాల్స్ చేయొద్దు, కాల్స్ లిఫ్ట్ చేసే టైం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎవరు హర్ట్ అవ్వద్దు. నా పరిస్థితిని అర్థం చేసుకోండి. 1 man ఆర్మీ లాగా చేసుకుంటూ వస్తున్నా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. ఏదైనా కావాలనుకుంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, మెసేజ్ చేయండి అని అంటే ఇంతింత పొడుగు మెసేజ్, టావులు పేజీలు పెడుతున్నారు. అదంతా చదువుకునే టైమే ఉంటే నేను మీతో మాట్లాడతా కదా, కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతా కదా. సరేనా? కొంచెం అర్థం చేసుకోండి. షార్ట్గా మీ ప్రాబ్లం ఏంటి, మీ దేని పర్పస్ మీరు అడగాలనుకుంటున్నారు, 1 word ఆన్సర్ లాగా పెట్టేసేయండి. తర్వాత మీ రీడింగ్ బుక్ చేసుకున్నాక నేను డీటెయిల్గా తెలుసుకుంటాను, చెప్తాను మీకు. ఓకేనా? నెక్స్ట్ రెమెడీస్ గైడెన్స్ కూడా అందులోనే ఉంటాయి, మీరు బుక్ చేసుకున్న సెషన్లోనే ఉంటాయి. ఫర్దర్గా ఎక్స్ట్రా పే చేయాల్సిన పని ఏమి ఉండదు. రైట్, ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం పేషెన్సీ తోటి వెయిట్ చేయండి. మీ రీడింగ్స్ జరుగుతున్నాయి అందరివి, మీది కూడా రీడింగ్ తీసుకుంటాను, దగ్గరలో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి హీలింగ్ సెండ్ చేస్తాను, అయిన తర్వాత వీడియో స్టార్ట్ చేసుకుందాం. రెడీ? అందరు డీప్ బ్రీత్ తీసుకోండి. న్యూట్రల్గా ఉండండి. పాజిటివ్గా ఆలోచించొద్దు, నెగిటివ్గా ఆలోచించొద్దు, న్యూట్రల్గా ఉండండి. ఓకేనా? మీ హార్ట్ చక్ర ఈ హీలింగ్ వల్ల ఓపెన్ అవుతుంది, ఎనర్జీస్ యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. ఓకే, రెడీ? Please send this positive healing for my viewers. Please send this healing for my viewers.
థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఈ డెక్ నుంచి చూద్దామా. మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ యువర్ పార్ట్నర్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ అట్ ప్రెజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఓ వావ్, యాక్షన్ మోడ్లోకి వచ్చారండి. డోర్ టు స్పిరిట్. ఓ మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. అబ్బా పర్లా. యాంగ్జైటీ, holistic, hostilities, the garden and the gate, indecision, rest and resignation, woman holding a heart, man holding a heart, woman holding a heart. ఓకే రైట్. పర్లా కొంచెం చలనం కలుగుతుంది మీ పార్ట్నర్లో. చాలా రొమాంటిక్గా, చాలా హార్ట్ఫుల్ ఎమోషన్స్ తోటి ఉన్నారు అట్ ప్రెజెంట్ ఎనర్జీస్లో మీ పార్ట్నరు. మేబీ ఫుల్ మూన్ తర్వాత మీ పార్ట్నర్ ఎనర్జీస్లో మేజర్ షిఫ్ట్ వచ్చింది అని కనబడుతుంది. వెరీ గుడ్. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచిస్తున్నారు. మనసు పరిగెడుతుంది, బాడీ ఏమో ఆగు ఆగు ఆగు, ఇంకొంచెం టైం ఇచ్చి వెళ్దామా, ఇంకొంచెం టైం తీసుకొని వెళ్దామా, ఇప్పుడు వెళ్తే నా పరిస్థితి ఏమవుతుందో అర్థం కావట్లేదు. తను చేసిన పాస్ట్కి నేను వెళ్ళట్లేదు, ఇక్కడ అట్ ప్రెజెంట్ ఎనర్జీస్ మాత్రమే చూస్తున్నాను. యాంగ్జైటీ, డిప్రెషను, యాంగ్జైటీ ఇట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలా ప్రేమ, చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మీరు కూడా తన గురించి ఆలోచిస్తున్నట్టున్నారు కాబట్టి మీకు తన మీద ఫీలింగ్స్, ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయి. కాబట్టి ఒక పక్క మీరు మీ కెరీర్లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, బట్ మనసులో మాత్రం మీ పార్ట్నర్ గురించి రోజు రోజుకి ప్రేమ ఎక్కువ అవుతుంది, ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎమోషన్స్ని ఎవరు కంట్రోల్ చేయలేరు కదండి. అది మనం కావాలనుకుంటే రాదు, వద్దనుకుంటే పోదు, అవునా? అట్లనే మీరు వాంటెడ్ కాకుండానే మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి. ఏదో తెలియని ప్రేమ. ఇక్కడ మీరు తన గురించి ఆలోచించడం, ఎమోషనల్గా థింక్ చేయడం మూలాన మీ పర్సన్ ఎనర్జీస్లో మార్పు వస్తుందా, లేదా మీ పర్సన్ అక్కడ డీప్గా థింక్ చేయడం, హార్ట్ఫుల్గా మిమ్మల్ని తలుచుకోవడం, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేయడం, మీకు సారీ చెప్పడం, మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో డివైన్ తోటి మీ గురించి ప్రే చేయడం, ఇలాంటివి లిటరల్లీ మానసికంగా మీతో చాలా కనెక్ట్ అయి ఉన్నారు అనేది కనపడుతుంది. మీ ఇద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉన్నా కూడా, ఎంత దూరం పెరిగినా కూడా మీ పార్ట్నర్ మీ గురించి అయితే థింక్ చేస్తున్నారు, ఖచ్చితంగా థింక్ చేస్తున్నారు. మానసికంగా చాలా ఎమోషనల్ అవుతున్నారు, ప్రేమ ఉంది, ఓకేనా? ప్రేమగా ఫీల్ అవుతున్నారు. సో ఆ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయ్యి మీరు కూడా ఎంత వర్క్లో ఉన్నా కూడా
మీ కెరీర్ మీద మీరు కాన్సంట్రేషన్ చేస్తున్నా కూడా ఇక్కడ ఈ ఎనర్జీస్ వల్ల మీరు కూడా ఎనర్జీ షిఫ్టింగ్ జరుగుతుంది మీకు అప్పుడప్పుడు. మీరు కూడా ఎంత కోపం ఉన్నా మీ పర్సన్ మీద ఆల్ ఆఫ్ సడన్ మీకు తన మీద ప్రేమ వచ్చేసేయడం, ఉన్నట్టుండి లో అయిపోవడం, ఎమోషనల్గా ఒంటరిగా కూర్చోవాలి, ఒంటరిగా ఉండాలి, ఏదో తెలియని ఆలోచన, ఏదో తెలియని వైరాగ్యత్వం, ఏంటి ఫ్యూచరు, ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది, ఎందుకు నేను ఇలా ఉన్నాను, నాకెందుకు వద్దనుకుంటున్నా తనే గుర్తొస్తున్నారు, ఇలాంటి మ్యాటర్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యే ఉండాలి ఈ మధ్యకాలంలో. సో రీజన్ ఇది. మీ పర్సన్ అయితే స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు, యాక్షన్ తీసుకోవాలి, మీ డోర్ స్టెప్కి రావాలి, ఏంజల్స్ని ప్రే చేస్తున్నారు, స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. ఎవరు థర్డ్ పర్సన్ తోటి మీ గురించి ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, ఏం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని సలహాలు, సంప్రదింపులు అడుగుతున్నారు, ప్లానింగ్ చేస్తున్నారనమాట. ఏం చేయాలి నేను, వాట్ షుడ్ ఐ డూ నౌ. కానీ ఇంత ఆలోచిస్తున్నా కూడా చాలా యాంగ్జైటీ, డిప్రెషన్కి గురవుతున్నారండి. ఏం చేయాలి జుట్టు బిక్కుంటున్నారు. నాకు తెలిసి ఇక్కడ కొంతమంది మీ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్కి బర్ల్డ్ హెడ్ కూడా ఉండి, అంటే బట్టతల అంటారు కదా, అలా సగం ఎకరా పోయి ఉంటుంది నాకు తెలిసి. అలాంటి పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఒకవేళ మీ చూస్తుంది మేల్ పర్సన్స్ అయితే మీ పార్ట్నరు ఫుల్ లాంగ్ హెయిర్ ఉండాలి. అలాంటి పర్సన్స్ కూడా కనపడుతున్నారు నాకు. రైట్, ఈసారి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి అంటూ ఎంటర్ అయితే చాలా ఎనర్జెటిక్గా, చాలా లాయల్గా తను మీతో లైఫ్ లీడ్ చేయాలి, మీతో మీ రిలేషన్లో ఉండాలి అనేది ఆలోచిస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఒంటరిగా కూర్చొని తనదైన ప్రపంచంలో, ఎంతమంది తన చుట్టూ ఉన్నా కూడా తనదైన ప్రపంచంలో మీరు తన పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతూ అదో తెలియని సంతోషాన్ని, అదో తెలియని లోకంలో విహరిస్తున్నట్టుగా కనపడుతున్నారు నాకు ఇక్కడ. ఓకేనా? మీ ఇద్దరి మధ్య జరిగిన మెమొరీస్, పాస్ట్ లైఫ్, మీ ఇద్దరి మధ్య ఏదో డివైన్ కనెక్షన్ ఉంది, పూర్వజన్మ సంబంధం ఏదో మీ ఇద్దరి మధ్య ఉంది, మీరు పూర్వజన్మ నుంచి కలిసి ఉన్నారు, ఈ జన్మ బంధమే కాదు అనేది ఒక ఆలోచన, ఏదో తెలియని లోన్లీనెస్, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డం, ఎవరు పలకరించినా అదొక వాళ్ళకి డిస్టర్బెన్స్గా, నన్ను ప్రశాంతంగా వదిలేయండి, ఇట్లా విసుక్కోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఎంతసేపు ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి తనదైన లోకంలో, లేదా ఒక ఇంట్లో ఉంటున్నా కూడా తన రూమ్లో తను ఒంటరిగా స్పెండ్ చేయడం, మీ ఫొటోసు, వీడియోసు, పాస్ట్ ఏమన్నా తన దగ్గర ఇప్పటికే ఉన్నాయి, మీ మెమోరీస్ ఇప్పటికీ ఉన్నాయి తన దగ్గర కొన్ని, అవన్నీ రికలెక్ట్ చేసుకుంటూ, చూసుకుంటూ, తను చేసిన తప్పుల్ని, తను చేసిన బిహేవియర్ని తలుచుకుంటూ బాధపడుతూ, మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తే బాగుండు, మీరు మళ్ళీ కలిస్తే బాగుండు, మళ్ళీ ఇద్దరం హ్యాపీగా ఆ రోజులు తిరిగి వస్తే బాగుండు, ఇలా ఆలోచించుకుంటూ ఒంటరిగా ముభావంగా ఉంటున్నారు. తను ఎంత బిజీలో ఉన్నా కూడా, ఇక్కడ బిజీలో అనడం కంటే బిజీ కూడా కాదు, తను వర్క్ కూడా చేసుకునే సిచ్యువేషన్లో లేరు. ఎవరి ఎనర్జీస్తో నాకు కనెక్ట్ అవుతున్నాయి ఐ డోంట్ నో, బట్ ఎంత వర్క్ ఉన్నా కూడా మీ గురించి ఆలోచించడానికి తను ఇదే ఇష్టపడుతున్నారు. చాలా లోన్లీ టైంని తను స్పెండ్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు కూడా. చెప్పాను కదా, రెస్ట్ అండ్ రెజోనేషన్. ఈ యాంగ్జైటీ తనకిష్టమే, ఈ మిమ్మల్ని ప్రేమించడం, మీ గురించి తలుచుకోవడం తనకిష్టమే, ఈ లోన్లీనెస్ తనకిష్టమే. ఓకే,
రెస్ట్ అండ్ రెజునేషన్లో ఉండి మెడిటేషన్స్, తన హెల్త్ గురించి తను కేర్ తీసుకోవడము, ఇవే కనపడుతున్నాయి. తనదైన లైఫ్, తనదైన లోకంలో తను ఉంటూ ఉన్నారు. బ్యాక్ అండ్ ఫోర్త్ ఒకసారి యాక్షన్ తీసుకుందామా, వెళ్దామా, ఏదైతే అదైంది వెళ్దామా అని అనుకుంటారు. ఒక్కోసారి థర్డ్ పార్టీస్ తోటి, అంటే థర్డ్ పార్టీస్ అంటే తప్పుగా కాదు, మేబీ వాళ్ళ ఫ్రెండ్స్, మీ ఇద్దరి గురించి లేదా తన స్టోరీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళతోటి డిస్కషన్ చేద్దామా, ప్లాన్ చేద్దామా, స్ట్రాటజీస్ ప్లే చేస్తామా, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. బట్ అగైన్ ఫైనల్కి వచ్చేటప్పటికి ఇండెసిషన్లో ఉన్నారు. డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఏంటి 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 ఏం చేయాలి, ఏం చేయాలి, వాట్ నెక్స్ట్. ఓకేనా? రైట్. ఇక్కడ మీ ఇద్దరి మధ్య చూడండి, మీతోనే సంతోషం, మీరు లేని జీవితం చూడండి ఎంత హార్ట్ బ్రోకెన్గా ఉందో తనకి. సో ఇక్కడ మీరు తన లైఫ్లోకి మీరు వచ్చిన టైం కావచ్చు, డేట్ కావచ్చు, లేదా మీరిద్దరు కలిసిన డేట్లు కావచ్చు, లేదా మీ ఏజ్ తన ఏజ్ అయినా కావచ్చు, లేదా మీరు కలిసిన నెల అయినా కావచ్చు, మీ డేట్లు, మీ బర్త్ డేట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నాకు ఇక్కడ కనపడుతున్నంతవరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, తన డేట్ ఆఫ్ బర్త్ కానీ, 1వ తేదీ కానీ, 9వ తేదీ కానీ, లేకపోతే 8వ తేదీ కానీ, 5వ తేదీ కానీ, 9వ తేదీ కానీ, 3వ తేదీ కానీ, 8, 6, 8, 3, ఇక్కడ 9, 8 చాలా చాలా ప్రామినెంట్గా ఉన్నాయి. 9, 8. ఓకే. ఇక్కడ మీ ఏజ్ 32, 45, 54, 23, 18, 30, 17, 26, 44, 21, 42, 62, 24. నాకు ఇవే కనపడుతున్నాయి ఇక్కడ. రైట్. ఈ పర్సన్ రియల్గా యాక్షన్ తీసుకుంటున్నారా, ఫిజికల్గా? ఇప్పుడు మెంటల్గా చూసాము, మెంటల్గానే కనపడుతుంది నాకు ఇక్కడ ఆలోచనలు. డెసిషన్ ఇంకా తీసుకోలేదు, ఇండెసిషన్లోనే ఉన్నారు. బట్ తన మనసులో మీరు నమ్మినా నమ్మకపోయినా ప్యూర్లీ అట్ ప్రజెంట్ ఎనర్జీస్లో మీరే ఉన్నారు. మీతోనే తనకి హ్యాపీనెస్ అనేది తనకు అర్థమైంది. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? వావ్, చూడండి, ఈ డెక్ నుంచి సన్ కార్డు, ఈ డెక్ నుంచి సన్ కార్డు. ఇంకేం చెప్పాలి నేను? మీ లైఫ్లో మేజర్ షిఫ్ట్ రాబోతుంది ఈ ఫుల్ మూన్ తర్వాత, అంటే ఈ పౌర్ణమి తర్వాత మీ రిలేషన్షిప్లో చాలా మేజర్ షిఫ్ట్ జరగబోతుంది. దిస్ ఈజ్ బిగ్ సైన్. చూడండి, మీ పార్ట్నరు ఎంత డిప్రెషన్లో ఉన్నారు. రియల్లీ చూడండి, మీ ఇద్దరి మధ్య బ్రేకప్ నడుస్తుంది. డివైన్ని ప్రే చేస్తున్నారు. అయ్యా, నా పర్సన్ నాకు ఇచ్చేయి, నేను చేసిన తప్పులు నన్ను క్షమించు, నా పర్సన్ నాకు ఇచ్చేయి, నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, నా పర్సన్ నన్ను క్షమించి యాక్సెప్ట్ చేసేటట్టు చెయ్యి, ఐ బెగ్ యూ అని అడుక్కుంటున్నారనమాట. ఒకప్పుడు మిమ్మల్ని అలాగే కదా చేయించారు, ఇప్పుడు తను అలాగే డివైన్ దగ్గర బెగ్ చేసుకుంటున్నారు. మీ గురించి ఏడుస్తున్నారు, లిటరల్లీ ఏడుస్తున్నారు అనే చెప్పాలి ఇక్కడ.
తనని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, హీల్ చేసుకుంటున్నారు. భయపడుతున్నారు. మీరు చాలా కోపంగా ఉన్నారు తను చేసిన బిహేవియర్‌కి. మీకు కోపం తగ్గిందా? లేదా? ఏం అర్థం కావట్లేదు. ప్రేమ చూడండి, ప్రేమ అయితే చాలా ఉంది. దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. చూడండి ఎమోషన్స్ కార్డ్స్ ఎట్లా వస్తున్నాయో. మీ రిలేషన్‌లో వర్క్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎఫర్ట్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. యాక్షన్. తన లోపాలను తను సరిచేసుకుంటున్నారు. అగైన్ ఇండిసిషన్, కన్ఫ్యూజన్. మీతోనే హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలనుకుంటున్నారు. అగైన్ స్లో మూవింగ్ అండి. మీ పార్ట్నరు చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. కానీ యాక్షన్ తీసుకుంటే మాత్రం ఇక్కడ మీకు భయపడుతున్నారు అనేది కనపడుతుంది. కొంచెం మీకు కూడా ఇష్టమే, ఎఫర్ట్స్ పెట్టొచ్చు అని ఒక సిగ్నల్ లాంటిది మీ నుంచి వెళ్ళింది అని అంటే, లేదా ఆ సిమ్టమ్స్ మీ నుంచి తనకి అందినయి అంటే తను యాక్షన్ తీసుకుంటారు. ఆ యాక్షన్ కూడా చాలా అంటే చాలా స్టేబుల్గా ఉంటుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇది సిచ్యువేషన్ పర్సన్. చూసారా, యాక్షన్ తీసుకుంటే తందురుస్తుగా ఉంటుంది అనమాట, బిందాస్గా ఉంటుంది. కానీ ఆ యాక్షన్ తీసుకోవడమే తరువాయి. చాలా స్లో మూవింగ్. ఆచితూచి అడిగేయడం. ఎందుకంటే ఇక్కడ భయం, మీ కోపం అంటే భయం. తను తప్పులు చేసినప్పుడు భయపడలా, ఇప్పుడు మీ లైఫ్లోకి తిరిగి, ఎందుకంటే తను అనుకోలేదు మీ లైఫ్లోకి తిరిగి నేను రావాల్సి వస్తుంది, నేనే ఉండలేను. తను ఏమనుకున్నారంటే పాస్ట్లో ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతే మీరు తనని చేజ్ చేస్తూ ఉంటారు, ఎప్పటికీ మీరు తనను వదిలి బతకలేరు, సో అండ్ సో మీరే తనని చేజ్ చేస్తూ ఉంటారు అని అనుకున్నారు. బట్ అది ఉల్టా అయిపోయింది. తనే ఉండలేకపోతున్నారు. ఇప్పుడు మీరు స్టేబుల్గా ఉన్నారు, తనకు ఆశ్చర్యం అవుతుంది. ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ రావడానికి మీకు భయపడుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని రావాలి? మీ నుంచి కాల్ ఆర్ టెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఎలా చేస్తారు? తప్పు తను చేసిపోయి బాధ మీకు మిగిల్చి మీ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు ఎలా కాల్ చేస్తారు? అయినా కొంతకాలం ట్రై చేశారు మీరు, బట్ తన నుంచి ఎటువంటి సపోర్ట్ లేక, తన నుంచి రియాక్షన్ లేక మీరు స్టాప్ అయిపోయారు. తనకు లేనప్పుడు నాకేంటి, నేను ఎందుకు ఇలా అని చెప్పేసి అని మీరు స్టాప్ అయిపోయారు. బట్ స్టాప్ అయిపోయిన తర్వాత కూడా అరే ఇది కొలాప్స్ అయిపోతుంది మా రిలేషను, ఏదో ఒక యాక్షన్ తీసుకుందాము, ఏదో చేజారిపోయేటట్టు ఉందని అనుకోలే. తను ఇంకా సాగదీసుకుంటూ పోయారు. ఇంకా యాటిట్యూడు, ఇంకా ఈగో చూపించుకుంటూ పోయారు. సో దానివల్ల రిలేషన్ టోటల్గా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు పోతే పోనీ నేను ఉండగలను అనుకున్నారు, నేను మూవ్ ఆన్ అయిపోగలను అనుకున్నారు, కొంత గ్యాప్ తీసుకున్నారు. బట్ అయినా మీ మెమొరీసు, మీ ఆలోచనలు తనని వీడడం లేదు. ఆల్ ఆఫ్ సడను కూర్చున్నా లేచినా మీ గురించి ఆలోచనలే కనపడుతున్నాయి తనకి. ఎందుకు తన ఆలోచనలు నన్ను వీడట్లేదు, ఎంత మర్చిపోదాం అనుకున్నా అన్న ఒక ఫీలింగ్లో తను వస్తున్నారు. ఇప్పుడు మీతో లాభం లేదు, నా వల్ల కావట్లేదు, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నా ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని. సో నేను మళ్ళీ నా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, లైఫ్లో మళ్ళీ తనతో న్యూ బిగినింగ్ చేయాలి. కాకపోతే తను చుట్టుపక్కల ఏదుంటే అది తీసుకొని కొడుతుందేమో నేను వెళ్తే ఇప్పుడు నేను చేసిన పనికి. సో తనకు అంత కోపం ఉంది. మీరు ఎంత కోప్పడ్డారో, ఎంత బాధగా పెట్టారో మిమ్మల్ని తనకు తెలుసు. సో మీరు పెట్టిన మెసేజెస్, టెక్స్ట్స్, వీడియోస్ అన్నీ భద్రంగా ఉన్నాయి తన దగ్గర. అవన్నీ రిపీటెడ్గా చూసుకుంటూ మళ్ళీ భయపడుతున్నారు. యాక్షన్ తీసుకోవాలని బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతూ ఉంది. ఇది అట్ ప్రజెంట్ ఆయన ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్. ఓకేనా? మీకేం లవ్ మెసేజెస్ పంపించారో మీ పార్ట్నర్ చూద్దాము. నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు? ఏం చెప్పారండి బాబు మీరు అబద్ధం? ఇప్పటికిప్పుడే నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది. ఐ మిస్ యూ. గంటలు మాట్లాడుకుంటూ ఎక్కడికైనా అలా తిరగడానికి వెళ్దామా?
ఐ మిస్ యూ. నాకు ఈ మధ్యకాలంలో కంటి నిండా నిద్ర పట్టడం లేదు. కేవలం నీ గురించిన ఆలోచనలే వస్తున్నాయి. నువ్వే గుర్తొస్తున్నావు. అదే కదా చెప్పాను. నన్ను నీ నుండి దూరం చేయొద్దు. నేను నీకు అడిక్ట్ అయిపోయాను. అదే ఇప్పుడు చెప్పింది. ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. దానికే కదా బ్యాక్ అండ్ ఫోర్త్ ముందుకి వెనక్కి యాక్షన్ తీసుకోకుండా భయపడుతున్నారు. చూసారా, నిన్ను ఇంత ఇన్సల్ట్ చేశాక ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ అడిక్టెడ్ టు యూ. ప్లీజ్ డోంట్ గో. 2 times చెప్పారు చూడండి. ఐఎమ్ అడిక్టెడ్ టు యూ. ప్లీజ్ డోంట్ గో. నన్ను నీ నుండి దూరం చేయొద్దు. నీకు నేను అడిక్ట్ అయిపోయాను. డబుల్ కన్ఫర్మేషన్, ట్రిపుల్ కన్ఫర్మేషన్. నేను నిన్ను చీట్ చెయ్యట్లేదు. ఇంకేం కావాలి ఇంతకంటే? క్లారిఫై చేస్తున్నారు కదా. మైండ్ గేమ్స్ ఆడారు బాగా మీతోటి. మీ పార్ట్నర్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా వద్దా, యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. 24/7 నీ ఆలోచన నన్ను వీడడం లేదు. ఏం చేసావు నువ్వు? నన్ను ఏం చేశారండి? నేను చెప్పిన రిచువల్స్ చేసి మేనిఫెస్ట్ చేస్తున్నారా? ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు మీ పార్ట్నరు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ గైస్. ఓం నమః శివాయ. బాయ్.